बात कर रहा మీరే చెప్పండి సార్. నేనే ఏం చెప్తానంటే విలేకరుల మీద దాడి ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ విలేకరులు అందించిన అర్జీపై తదుపరి తీసుకున్నట్లు తెలియజేస్తాను. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సిద్ధం సభలు కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి జరగడాన్ని జర్నలిస్ట్ లోకమంతా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. దానికి మద్దతుగా ఈరోజు రుద్రవరం మండలం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మండల మేజిస్ట్రేట్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ సందర్భంగా సిపిఐ అల్లగడ్డ పార్టీ శాఖ నుంచి మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ఒక పిల్లర్లా వ్యవహరిస్తూ ఉంటాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్షరం మీద ఆయుధం చేయడం, దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అంధకారంలోకి నెట్టి కూని చేయడమేనని మేము చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి సుధాకర్ రెడ్డి హత్యతో మొదలైన ఈ దమనకాండ ఒక్క జర్నలిస్టులే కాదు, ప్రతిపక్షాలపైన, ప్రజా సంఘాలపైన, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉరువకొండలో, అంతకుముందు గోక నియోజకవర్గంలో, ఇప్పుడు ఇది రాప్తాడు నియోజకవర్గంలో జరగడం చాలా సిగ్గుచేటైన విషయం. జగన్మోహన్ రెడ్డి సహనాన్ని కోల్పోయి ఓడిపోతున్నాననే భయంతో పత్రికల మీద దాడి చేయడం చేస్తూ ఉన్నాడు. అతను కూడా ఒక పత్రికా అధినేతగా ఒక పత్రికను నడుపుతూ ఉన్నాడు. కానీ పత్రికా విలువలు తెలియని ఒక మూర్ఖుని, అదేవిధంగా 16 నెలలు జైల్లో ఉన్న ఒక ఆర్థిక నేరస్తుని ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తప్పు చేశారు. ఇప్పటికైనా కానీ ప్రజలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ శంకరగిరి మాన్యాలు జైలు కూడా ఆయనకు అచ్చొచ్చినట్టుంది. కాబట్టి ఆయనను మళ్ళీ జైల్లో పెట్టేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండి అనేక విధాలుగా చెప్పి మాట తప్పను మడమ తిప్పను అనే విధంగా మాట్లాడిన వ్యక్తి, నా మూలంగా మీరు ఎమ్మెల్యేలు గెలిచారు, మీ సొంత స్టామినాతో మీరు ఎవరు గెలవలేదు, నా మూలంగా నా యొక్క స్టామినా మీద మీరు గెలిచారు కాబట్టి బాధ్యత అంతా నాదే అని ఎమ్మెల్యేలనంత దూరం పెట్టి ప్రజాస్వామ్యాన్ని, అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలని చిన్న చూపు చూస్తూ ఇప్పుడు అతని మెడకు చుట్టుకునే విధంగా ఎమ్మెల్యేలు పారిపోతూ ఉన్నారు. ఆ భయంతోనే ఎమ్మెల్యేలను మారుస్తూ సిద్ధం సభలు, పెత్తందారులు అని అంటూ మోసపూరితమైన మాటలతో జనాన్ని వంచడానికి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాడంటే చాలా సిగ్గుచేటైన విషయం ఇది. ఒక పత్రికా ఫోటోగ్రాఫర్ని పోలీసుల సమక్షంలో అక్కడ ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి అనుచరుడు, అదేవిధంగా ఉషశ్రీ అనుచరులు, మొత్తం దాడి చేసిన వ్యక్తులంతా ఎమ్మెల్యేల అనుచరులే, ముఖ్య రెడ్డి అయినా కూడా ఈ విషయం ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటుందా? సిగ్గు లేకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది పత్రికల మీద దాడి చేయడం మంచిది కాదు, సిద్ధం సభ చారిత్రాత్మకమని చెప్తా ఉన్నాడు. అది బుద్ధిందో లేదా అని మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. పత్రికల మీద దాడులంటే పత్రికాముఖంగా పత్రికలు చేసే పనిని ప్రజాస్వామ్యంలో ఎంతో విలువలతో కూడుకున్నది. దాన్ని ఖండిస్తూ పత్రికల మీద దాడి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. అదేవిధంగా పత్రికలు తలుచుకుంటే ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా
వారికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దాడి చేయడం అమానుష్యం. సిద్ధం సభ కవరేజ్కి వెళ్ళిన ఫోటోగ్రాఫర్పై దాడి చేసి గాయపరచడం తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రుద్రవరం మేజిస్ట్రేట్ మురళీమోహన్కు వినతి పత్రాన్ని అందజేశాము. ఇలాంటి పునరావృతం కావడం వల్ల జర్నలిస్టు లోకం తీవ్రంగా ఇదవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారాదిగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సభలోనే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం అది తీవ్రంగా ఖండిస్తున్నాం.